me. People who don't know me, my name is Ranjit. నేను అభినేజర్ గారి ఎల్డర్ గ్రాండ్ డాటర్ హస్బెండ్. అభినేజర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు వివాహం అనేది చాలా ఘనమైనది అనేసి. కానీ నా దృష్టిలో ఆ వివాహం ద్వారా తాతగారికి పరిచయం అవడం ఇంకా ఘనమైనది. సో ఇట్ వాజ్ I cannot tell how the life has changed. I don't want to take too much of time here, and I'll not repeat anything whatever others said. But there are few things. I mean, in this 15 years of journey, I've been associated with him for a very long time and a very close moment. I was part of his schedule. I mean, few days in a week, every week. His schedule is daily morning. He'll go to Mr. Prasad's house and he'll come back in the evening. So few days in a week, I used to drop him sometimes, pick him. So in that journey, he used to speak to me so many things which I never heard, which he speak in the house or something. Suddenly I remember something. So ప్రేమ అనే విషయానికి మళ్ళీ వస్తే, నేను వచ్చిన తర్వాత ఇట్ యూస్ టు బి అ వెరీ బిగ్ కాంగ్రిగేషన్ అండ్ సంఘం పెద్దగా ఉండేది. అండ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ ద ఫ్యూ పీపుల్ హూ హెస్ లెఫ్ట్. ఓకే, ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ అ డౌట్. సో అప్పుడప్పుడు ధైర్యం చేసి నేను అడిగేవాడిని, ఇలాగ వెళ్ళిపోయారు కదా ఇన్ని సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీకు కోపం రాదా అనేసి. అని అన్నా, కోపం ఎందుకు రంజిత్, వీళ్ళందరూ తప్పిపోయిన గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు. దే ఆర్ ఆల్ ప్రాడిగల్ సన్స్. ఆయన ఒకరోజు తిరిగి వస్తారు, నాకు తెలుసు. సో ఆ కోపం లేదు, ఆయనకి వస్తారన్న నమ్మకం ఉంది, ఆ ఎదురు చూపు ఉంది. నేను చూడలేదు అంత, బికాస్ ఈ గోట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఈ డోంట్ నీడ్ నదర్ టూ. కానీ ఆ ఇద్దరు కూడా తిరిగి వస్తారనే ఆశ ఉండేది ఎప్పుడు అడిగినా సరే. ఇంకొకటి గివింగ్ థింగ్ చూస్తే, ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఈజ్ హీ నెవర్ ఎవరిని కూడా మనుషులు అని అనరు, ఆత్మలను సంబోధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డ్రాప్ చేశాను అనుకోండి అని, ఆన్ ద వే అలా ఇచ్చుకుంటూ వెళ్తారు అందరికీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ వాచ్మెన్ యూ గివ్ 500, వెన్ ఐ డ్రాప్ హిమ్ హీ గివ్ మీ 500. లోకరీతిగా ఆలోచిస్తే ఏంటి, అతనికి 500 నాకు 500 అని ఆలోచి. కానీ అది నిజం అంటే అది ముమ్మాటికి కరెక్టే. ఆయన దృష్టిలో మీరిద్దరు ఒకటే, ఎందుకంటే ఇద్దరు మనుషులు కాదు, ఇద్దరు ఆత్మలు. సో నాకు నువ్వు ఒకటే, వాచ్మెన్ ఒకటే, ఆర్ మేడ్, వాట్ ఎవర్. సో అది అర్థం చేసుకున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్, బట్ ఇట్ టుక్ అ వెరీ లాంగ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ దట్. అండ్ నాది లేటెస్ట్ టెస్ట్ మనీ ఏంటంటే, మై మదర్ వాజ్ యాక్చువల్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ been diagnosed with ovarian cancer stage 4, and her cancer has been spread too much, and it was not diagnosed before, and we never know. She was normal, suddenly like. My mother is like, she is a retired superintendent in district court, and she is a very serious kind of a woman, and she is more responsible towards children and other things. So they would, I mean, read Bible. My daddy is very strong in Bible. ఆయన పాటలు రాసి పాడతారు చర్చెస్లో. కాకపోతే మా మమ్మీ అంతగా అది లేదు, తను బైబిల్ చదువుతుంది కానీ షీ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఆఫ్టర్ దిస్ ప్రాబ్లమ్ షర్లీ చెప్పడం వలన షీ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ డైలీ తాతతోటి. అండ్ మాట్లాడి షీ గోట్ సో అడిక్టెడ్, ఎవ్రీడే ప్రేయర్ చేసి. డాక్టర్స్ మన ఇండో అమెరికన్లో చెప్పేశారు 30% ఛాన్స్ అండి, అది కూడా గ్యారంటీ. సో కాకపోతే తాత ఇంకా కొన్ని వచనాలు చెప్పి యూస్ టు సే, నువ్వు నమ్ము, నువ్వు స్వస్థపరుస్తావు, యూ విల్ రికవర్, యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్ ఇట్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. సో నాకు తెలుసు, కానీ నువ్వు నమ్మాలి అనేసి. సో అలా చేసి ప్రార్థన చేస్తే డైలీ చేయించుకున్న తర్వాత, after stage 4 and everything, we were had a recent surgery. Now she is cancer free, absolutely cancer free. And the doctor was surprised, Mr. Mohan Vamshi ani. ఆయన మార్నింగ్ నెక్స్ట్ డే సర్జరీ తర్వాత మార్నింగ్ అని అన్నారు,
70 years women 7.5 hours సర్జరీ తట్టుకోవడం, ఇట్ ఈస్ రియలీ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. మీ మదర్ చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్ అన్న, బట్ మా అందరికీ తెలుసు అది మా మదర్ స్ట్రెంగ్త్ కాదు. సో దేవుడే నడిపించాడు, తాతగారి ప్రార్థనలు, అందరి ప్రార్థనలు అది. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ టెస్ట్ మనీ, ఎందుకంటే జీరో హోప్ తోటి నౌ షీస్ క్యాన్సర్ ఫ్రీ అండ్ వెరీ సూన్ షీల్ బి కమింగ్ హోమ్. ఓకే, సో దిస్ ఈస్ what I'm there's so many things which I can share if I want to, like when I got married also recently. I just share 1 minute in this. When I got married, Shirley used to say మా తాతగారికి స్వస్థత వరం ఉంది అని. సరే, ఐ కెప్ట్ క్వైట్. మా తాతగారు దయ్యాలు వెళ్ళగొడతారు అని ఇనఫ్. ఓకే, మీ తాత అఘోరి కాదు, మీ తాత ఏమి మాంత్రికుడు కాదు నేను మనసులో అనుకునేవాడిని. కానీ గ్రాడ్యువల్గా చూస్తా ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ దట్ ఆయనకి స్వస్థత వరం ఉంది, దానికి ప్రూఫ్ ఉంది. కానీ దయ్యాలి అనేది ఐ స్టిల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ ఆన్ దట్ వన్, బికాజ్ ఐ డోంట్ బిలీవ్ విచ్ ఐ డోంట్ సీ. సో ఇప్పుడే ఫస్ట్ టెస్ట్ మనీ ఇచ్చారు మిస్టర్ ఇమాన్యుయల్ గారు, బాప్టిజం వీడియోస్ చూశారు కదా. ఇమాన్యుయల్ గారు ఎస్ కమ్ నెక్స్ట్ డే టు ద హౌస్ అండ్ ఐ వాజ్ అలోన్ ఇన్ ద హాల్ అండ్ లోపల ఆయన ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ప్రేయర్ చేస్తూ ఉంటే నేను సడన్గా ఐ హర్డ్ సమ్ సౌండ్. నేను అటు వెళ్ళి చూస్తే ఆయన ఎగిరిపడ్డారు ప్రేయర్ చేస్తున్నప్పుడు. జస్ట్ ముట్టుకుంటే, అండ్ వెనక పెద్ద వార్డ్రోబ్ ఉంది, దానికి బోల్ట్ ఉంది, ఈ ఫ్యూ ఇంచెస్ ఇంకొంచెం వెనక పడి ఉంటే హ్యూజ్ ఇంజరీ అయింది. బట్ దట్ వాస్ నాట్ ప్లాన్డ్, హీ డోంట్ నో దట్ హీల్ ఫాల్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ టు బిలీవ్, లైక్ ముడితే దయ్యాలు పోతాయి. So there are hundreds of examples, but this is one of the biggest testimony in our family, because we never had any life-threatening or these kind of cancer problems, and something very new to us, and it's a very big relief for the full family. But only ఒకటే ఒక మా మమ్మీకి చాలా బాధాకరం రోజు she is crying for only one reason, is she could not give her testimony to Tata now. She wanted to come to church first time, and she wanted సాక్ష్యం ఇద్దామని అనుకుంది, ప్లాన్ చేసుకుంది బయటికి రాగానే. కానీ ఇవ్వడానికి తాతగారు లేరనే బాధ ఒకటి ఉంది. హవెవర్ ఆయన లేకపోయినా సరే ఆయన మాటలు, ఆయన విడిచిపెట్టిన విలువలు మాతోటి అవి ఎక్కడికి వెళ్ళవు. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.